నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ వెళ్లే రహదారిలో క్రైస్తవులందరూ కలిసి చర్చిని నిర్మించుకున్నారు. నంద్యాల డాక్టర్ మధుసూదన్ రెడ్డి పాత్రికేయుల సమావేశంలో కత్తి శ్రావణ్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడిన ప్రతి మాట అవాస్తవం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. హోలీ క్రాప్ సెంటినరీ చర్చ్ ప్రీ ఓపెనింగ్ సెలబ్రేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎండి ఫిరోజ్. మహాకుంభమేళకు వెళ్లే నంద్యాల జిల్లా ప్రజలకు ప్రత్యేక రైలు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. బీజేపీ అంటే గల్లీ కాదు ఢిల్లీ. బనగానపల్లి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ బివి సుబ్బారెడ్డి. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఘనంగా నిర్వహించిన ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ థీమ్ విజన్స్ అన్విలింగ్. నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ వెళ్లే రహదారిలో అతి పురాతనమైన దేవాలయ ఆవరణంలో నూతనంగా క్రైస్తవులందరూ కలిసి హోలీ క్రాస్ సెంచనరీ చర్చ్ ని నిర్మించుకున్నారు. ప్రారంభానికి ముఖ్య అతిథులుగా నంద్యాల డయాలసిస్ ఇన్ఛార్జ్ బిషప్ ది రైట్ రెవరెండ్ జార్జ్ కోర్నిలీ, డోర్నకల్ బిషప్ పద్మరావు పాల్గొన్నారు. చర్చి ప్రారంభానికి వేల మంది ప్రజలు పాల్గొన్నారు. అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ప్రార్థనతో ప్రారంభించడం జరిగింది. భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. అక్కడే శిలఫలకాన్ని బిషప్లు ప్రారంభించారు. చర్చి లోపల బాప్టిజం తొట్టి ఏకశీలంతో తయారు చేశారు. అలాగే ఆలయంలో ఏర్పాటు చేసిన బెల్ను లండన్ నుంచి తెప్పించారు. దీని బరువు 500 కేజీలను పైగా ఉంది. ఈ బెల్ శబ్దం 20 కిలోమీటర్ల పరిధిలోని చుట్టుపక్కల గ్రామాలకు వినపడేదని ఆయా గ్రామాల్లోని పెద్దలు చెబుతున్నారు. అనంతరం పాస్టర్లు అక్కడ ప్రార్థనలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
నంద్యాల డాక్టర్ మధుసూదన్ రెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ నిన్న మాట్లాడిన కత్తి శ్రావణి రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడిన ప్రతి మాట అవాస్తవమని చెప్పుకొచ్చారు. 1958లో కోర్టులో తీర్పు ఇచ్చారని, అదే స్థలాన్ని నేను 2008లో బుర్రా సుబ్బారావు నుండి కొనుగోలు చేశారని ఇప్పటికీ మా అనుభవంలో ఉందని పేర్కొన్నారు. అప్పటి ఆర్టీఓ శ్రీనివాసులతో 3 ఆర్ఓఆర్ సమావేశాలకు హాజరయ్యానని తెలిపారు. హద్దులు పాతుతున్న ఆమెపై 2022లో కేసు కూడా నమోదు చేశామని తెలిపారు. న్యాయ సలహాలు తీసుకుని ఆమెపై కోర్టుకు వెళ్తామని సూచించారు. ఇది ఎగ్జాక్ట్ గా ఇది రిజిస్టర్డ్ గా ఒక సేల్ అగ్రిమెంట్ కాదు. ఇక్కడ ఎదురు కూర్చున్న ఉస్మాన్ బాషా వచ్చారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చాలా మేజర్ ఆపరేషన్ అంటే కూడా దీని కన్సిస్ట్. నంబర్ 2 రవికిషోర్ శిల్ప లేదు. నేను రివర్స్ ఆమె ఇచ్చినట్టు నా దగ్గర వీడియో సాక్ష్యం ఉందని చెప్తుంది. వెరీ సింపుల్ సార్. 50 లక్షల రూపాయలు మధుసూదన్ రావు రమాదేవికి ఇచ్చినట్టు సాక్ష్యం చూపిస్తే అయిపోయింది కదా. 50 లక్షల రూపాయలు ఒక ఆర్ఓఆర్ కేసులో ఇవ్వడం అనేది అసలు నాకు అర్థం. నేను ఇంతవరకు ఎవరికి ₹1 ఆత్మసాక్షిగా నేను ఎవరికి సిఏ ప్రభాకర్ రెడ్డి ఈ రోజు కూడా మాట్లాడు చెప్పుకున్నాడు పాపం ఆయన. ఆమె చేసినటువంటి వీడియో అది డౌన్లోడ్ అయింది. నిన్న సూరజ్ గ్రాండ్ లో కత్తి శ్రావణి రెడ్డి గారు నా మీద చేసినటువంటి ఆరోపణలు అవాస్తవాలని ఖండిస్తూ మీకు చెబుతున్నాను. ఆమె రైతు నగరం గ్రామములో 110 అనే సర్వే నంబర్లో మా పూర్వీకులకు 1956లో దాన విక్రయం ద్వారా 5 ఎకరాల 61 సెంట్లు మాకు ఉంది. మేము ఎవరికి అమ్ముకోలేదు. ఆ స్థలాన్ని మధుసూదన్ రావు దౌర్జన్యం చేసి ఆయన అనుభవిస్తున్నాడు అనేది ఆరోపణ. ఈ విషయంలో ఆమె చెప్పిన 56వ సంవత్సరంలో దాన విక్రయం కరెక్ట్. ఆ దాన విక్రయం ద్వారా వాళ్ళ పూర్వీకులైనటువంటి కత్తి వీరారెడ్డి, పెద్ద వీరారెడ్డి, చిన్న వీరారెడ్డి 5 ఎకరాల 61 సెంట్లు చిట్టెపు అంకమ్మ ద్వారా దాన విక్రయం వచ్చింది. కానీ ఆమె చిట్టెపు అంకమ్మ దత్తపుత్రుడు బాలరెడ్డి వీళ్ళ అబ్బలకు, శ్రావణి అబ్బలకు కోర్టులో వివాదమయ్యి 58వ సంవత్సరంలో సెప్టెంబర్ 1958లో డిస్ట్రిక్ట్ కోర్టు డిక్రీ ఇచ్చింది. 110 అనేటువంటి సర్వే నంబర్లో శ్రావణి రెడ్డి గారి పూర్వీకులకు ఎటువంటి హక్కు లేదు. సో 58 తర్వాత శ్రావణి రెడ్డి పూర్వీకులు హక్కు లేనప్పుడు వాళ్ళు అమ్ముకునే దానికి వీలు లేదు. మా పూర్వీకులు అమ్మలేదు, మా పూర్వీకులు అమ్మలేదు, ఈసీలో తేలడం లేదు, వాళ్ళ పేర్లు లేదంటే వాళ్ళకి అమ్మేదానికి హక్కు లేనప్పుడు వాళ్ళు ఏముంటుంది.
చిట్టెపు బాలరెడ్డి గారు ఆయనకు సంక్రమించిన మొత్తం 5 ఎకరాల 60 సెంట్లు అమ్మడం వల్ల ఒకరి ద్వారా మేము లింకు డాక్యుమెంట్లు నిజ నిర్ధారణకు నిదర్శనకు లిఖిత పూర్వకంగా డాక్యుమెంట్లు అన్ని చూపిస్తూ నేను 2008లో ఆ స్థలాన్ని నేను కొనుక్కున్నాను. సర్వే ప్రకారం 4 ఎకరాల 2 సెంట్లు 110లో ఉంది. నాకు మిగిలిన అది కాకుండా కూడా ఇంకా 3 ఎకరాల 63 సెంట్లు మొత్తం మధుసూదన్ రావు ఫ్యామిలీకి రైతు నగరంలో 7 ఎకరాల 39 సెంట్లు ఉంది. ఆమె పోరాడుతున్నానని అనుకున్నది ఇదంతా పక్కన పెట్టేసి ఆమెకు తీర్పు విరుద్ధంగా వచ్చింది అన్న నెపంతో కోర్టుకు వేసేసింది. ఈ రోజు అది కోర్టులో ఉంది, కోర్టులో నడుస్తుంది. కాబట్టి కోర్టులో ఉన్న దాన్ని ఆమె మళ్ళీ ఈ విధంగా పత్రికాముఖంగా చేయకూడదు. కోర్టు తీర్పుని నేను శిరసావహిస్తాను. కోర్టు ఏ తీర్పు ఇస్తే దాన్ని నేను బాధ్యతాయుతమైన భారతీయ పౌరుడిగా శిరసావహిస్తాను. కోర్టు తీర్పు ఏముంటే అది చేస్తాను. కానీ ఖచ్చితంగా మా న్యాయ సలహాల నిపుణుల మేరకు మేము ఆమె మీద పరువు నష్టం దామా డిఫమేషన్ వేయవచ్చు. అలాగే క్లెయిమ్లీ ఎక్స్క్లూజివ్ వాట్ ఎవర్ ఇట్ మే బి అన్నెస్ మా వినకుండా ఈ దాన్ని ప్రాపగేట్ చేస్తున్నటువంటి వాళ్ళ గురించి కూడా న్యాయ సలహాలు కూడా మేము తీసుకుంటాం. నా వార్తలను ఆమె వార్తలను మీరు ఎలాగైతే ప్రచురించారో నిన్న నా వివరణను కూడా తీసుకొని పత్రికల్లో మీరు దాన్ని కూడా ప్రచురించండి. ఆమె ఒకటి చెప్పింది, నేను ఇంకొకటి చెబుతున్నాను. ఏది సహేతుకమని మీరు దయచేసి పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా వాళ్ళకి ఇది విన్నవిస్తున్నాను. ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం సినీ యాక్టర్ నంద్యాల వాసి పవన్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాలలో టీడీపీ పార్టీ కార్యాలయంలో మంత్రి ఎన్ఎండి ఫారూక్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరిస్తూ టీడీపీ పార్టీ సభ్యత్వంను ఫారూక్ చేతుల మీదుగా అందుకున్న యాక్టర్ నంద్యాల వాసి పవన్ కుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల మంత్రి ఎన్ఎండి ఫారూక్ చేతుల మీదుగా టీడీపీ సభ్యత్వం తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, నంద్యాల అభివృద్ధికి శ్రీకారం కృషి ఎన్ఎండి ఫారూక్ అని, అదేవిధంగా రాష్ట్రం బాగుపడాలంటే ఒక చంద్రబాబు నాయుడుకే సాధ్యం అవుతుందని మంత్రి ఎన్ఎండి ఫారూక్ వెంట నడుస్తామని తెలిపారు. నంద్యాల స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో పెద్ద చర్చి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన హోలీ క్రాస్ సెంటినరీ చర్చ్ ప్రీ ఓపెనింగ్ సెలబ్రేషన్స్ వేడుకలకు ముఖ్య అతిథిగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాలలో ఎక్కడా లేని విధంగా అన్ని హంగులతో అధునాతన వసతులతో జిల్లాలోని అతిపెద్ద చర్చిని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద చర్చ్ ప్రభుదాస్ సెక్రటరీ కమిటీ మెంబర్లు సురేష్ పాల్, జోషి, స్టీఫెన్, ట్రెజరర్ జోసెఫ్ పాస్టర్, మాజీ కౌన్సిలర్ కృపాకర్, జార్జ్, 33వ వార్డు ఇన్ఛార్జ్ జోసెఫ్ శరత్ తదితరులు పాల్గొన్నారు.
అన్నా చూడు రావు సైనిక్ రావు దాదా వెనక్కి రావు చెప్పండి మహాకుంభమేళకు వెళ్లే నంద్యాల జిల్లా భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పిందని నంద్యాల జిల్లాలోని డోన్ కర్నూలు రైల్వే స్టేషన్ మీదుగా మహాకుంభమేళ కోసం వెళ్లే భక్తులకు స్పెషల్ రైలు సౌకర్యం దక్షిణ మధ్య రైల్వే కల్పించిందని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ట్రైన్ నంబర్ 07117
07118 తిరుపతి దానాపూర్ తిరుపతి రైలు నంద్యాల జిల్లాలోని డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి 15వ తేదీ 2వ నెల 2025 శనివారం 6:30 బయలుదేరి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కి 16వ తేదీ 2025 ఆదివారం రోజు సాయంత్రం 5:30 చేరుకుంటుందని, తదనంతరం మళ్లీ తిరుగు ప్రయాణంలో 17వ తేదీ 2వ నెల సోమవారం రాత్రి 8:30 ప్రయాగ్రాజ్లో బయలుదేరి డోన్ జంక్షన్ కి 19వ తేదీకి బుధవారం ఉదయం 5:45 చేరుకుంటుందని, ఈ రైలు కర్నూలు, కాచిగూడ, నాగపూర్ మార్గంలో ప్రయాగ్రాజ్కు వెళ్తుందని ఎంపీ బైరెడ్డి శబరి వివరించారు. ఇదే రైలు కర్నూలు మీదుగా వెళ్తుందని, కాబట్టి నంద్యాల వాసులు కర్నూలు నుంచి కూడా ప్రయాణం చేయొచ్చునని ఆమె తెలిపారు. నంద్యాల జిల్లా నుంచి మహాకుంభమేళకు వెళ్లే భక్తులకు ఈ రైలును ఉపయోగించుకోవాలని ఎంపీ బైరెడ్డి శబరి కోరారు. బీజేపీ అంటే గల్లీ కాదు ఢిల్లీ. బనగానపల్లి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ బివి సుబ్బారెడ్డి ఢిల్లీలో 27 సంవత్సరాల చరిత్రను తిరగరాసిన బీజేపీ విజయం సాధించిన సందర్భంగా బనగానపల్లి పట్టణంలోని స్థానిక బీజేపీ కార్యాలయం నందు బనగానపల్లి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ బివి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బనగానపల్లి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ బివి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 27 సంవత్సరాల తర్వాత విజయడంక సాధించినందుకు బాణసంచ పేల్చి మిఠాయిలు పంచి ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన సంక్షేమ పథకాలే విజయాన్ని అందిస్తున్నాయని, డబుల్ ఇంజిన్ సర్కార్తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు గ్రహించి ఢిల్లీ కోటపై బీజేపీ జెండా ఎగురవేశారు. అంతేకాకుండా అవినీతిని చీపురుతో ఊడుస్తా అంటూ 100 కోట్లతో భవనం నిర్మించుకుని లిక్కర్ స్కామ్ లో ఉన్న కేజ్రీవాల్ ను ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీలోనికి ఈరోజు మా సోదరుడు రామ్ సుబ్బారెడ్డి గారిని బనగానపల్లె కన్వీనర్గా ఆహ్వానిస్తూ భారతీయ జనతా పార్టీలో వారిని ప్రవేశించడం జరిగినది. భారత్ మాతాకి మా सब लोग को पूरा भारत देश का भाई बहनों मुसलमान और हिंदुओं को क्रिश्चियन सबको सलाम करके बोल रहा हूँ अभी मैं। भारत माता की, भारत माता की, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, పురంధరేశ్వరి గారి నాయకత్వం, భారత్ మాతా కి. దాదాపుగా 27 సంవత్సరముల తర్వాత ఢిల్లీ కోటపై భారతీయ జనతా పార్టీ జెండా ఈరోజు దిగ్విజయంగా దాదాపుగా 48 సీట్లలో భారతీయ జనతా పార్టీ పతాకం ఎగరవేసి ఢిల్లీ పీఠాన్ని ఈరోజు కైవసం చేసుకోవడానికి ప్రజలు మాకు ఇచ్చినటువంటి గౌరవము, మాకు ఇచ్చినటువంటి సంకేతాన్ని భారతీయ జనతా పార్టీ అతి త్వరలో ఢిల్లీలో కూడా ఇంకా చక్కటి పరిపాలన ఇస్తూ ముందుకు పోతూ అభివృద్ధి దిశగా మమ్మల్ని వాళ్ళు ఈరోజు గెలిపించి అధికార పీఠం మాకు ఇవ్వడం జరిగింది. దానికి ఫలితంగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ కోటను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నందుకు గర్వపడుతూ, మాకు ఈరోజు ఇంత పెద్ద గొప్ప విజయాన్ని ఇచ్చినటువంటి ఢిల్లీ సోదర సోదరీ మండలికందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా బనగానపల్లి కన్వీనర్గా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాదాపుగా 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ కోట మీద భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుందంటే దానికి ముఖ్య కారణం ఢిల్లీ ప్రజలు. వారు కూడా చాలా సున్నితంగా పరిశీలిస్తూ దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నా దేశానికి కేంద్ర బిందువైన ఢిల్లీలో అభివృద్ధి ఏమాత్రం నోచుకోవడం లేదని గమనిస్తూ అరాచక శక్తులు రాజ్యం వెళ్తున్న చోట ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ స్థాపిస్తేనే
ఇక్కడ ఉన్నటువంటి దేశ అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి గుర్తించుకొని ప్రతి ఒక్క ఢిల్లీ ఓటర్ కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయానికి దోహదపడుతూ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ఎంతో కృషి చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం అది బీజేపీతో మాత్రమే, బీజేపీతో ఎవరైతే జత కడతారో వారితో ప్రతి ఒక్కరితో కూడా కలిసి మెలిసి నడచనీకి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ముందు ఉంటూ దేశ అభివృద్ధికి అలాగే ప్రపంచ వ్యాప్తంగా భారతదేశాన్ని విశ్వగురువుగా స్థాపించేందుకు నరేంద్ర మోడీ గారు ఎంతో అకుంఠిత దీక్షతో నడుస్తున్నారు. అలాంటి వారి అడుగు జాడల్లో భారత్ మాతా కీ జై. ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయడం జరిగింది. 27 సంవత్సరాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ వారు వన్ సైడ్ గా చేస్తూ అరాచకాలు ఎన్నో సృష్టిస్తూ ప్రజల జీవితాలు అలోకలాలం చేస్తూ మద్యం ఏరులై పారిస్తూ ఉన్నటువంటి గవర్నమెంట్ ను ఈరోజు చీల్చి టెండాడి అలాంటి ఢిల్లీ కోట పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం అనేది చాలా సంతోషకరం. ముఖ్యంగా ఢిల్లీ ప్రజలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ సంఘాల మండల అధ్యక్షుని చిన్న యాదవ్ సంఘాల మండల అధ్యక్షుని ఢిల్లీలో కమలం గుర్తు ఎగిరేసేందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు. మండల అధ్యక్షుడు రవికుమార్ నేను ఈరోజు 27 సంవత్సరాలుగా బీజేపీలో జెండా ఎగిరేయడం జరిగింది. ఈ రోజు ఫిబ్రవరి 8వ తారీఖున ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ నంద్యాల డాక్టర్ ఎం జాన్సన్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంటమాలజీ డాక్టర్ జె మంజునాథ్ ని ఆహ్వానించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ లో 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు పిల్లలు మ్యాథ్స్, సైన్స్, సోషల్, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టులలో ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఎం జాన్సన్ మాట్లాడుతూ పిల్లలు తమ ప్రాజెక్టులను ఎంతో నైపుణ్యంతో తయారు చేశారని, అన్ని రకాలైన సబ్జెక్టు ప్రాజెక్టు చేయడం అనేది ఒక మంచి ఆలోచన అని తెలియజేశారు. అలాగే పిల్లలను ఈ తరానికి పోటీ ప్రపంచానికి ధీటుగా తయారు చేయడంలో ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ ముందంజలో ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. అలాగే డాక్టర్ జె మంజునాథ్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు చాలా మంచిగా వారి యొక్క ప్రాజెక్టును గురించి చెప్పడంలో కృషి అభినందనీయమని తెలియజేశారు. అలాగే పాఠశాల ప్రిన్సిపల్ కోటి నాగేశ్వరరావు మాట్లాడుతూ పిల్లలను చదువుల్లోనూ ఆట పాటల్లోనూ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లోనూ ఈ తరానికి తగ్గినట్లుగా పిల్లలను తయారు చేయడంలో ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ ముందుంటుందని తెలియజేశారు. అలాగే పాఠశాలలో AI రోబోటిక్స్ వంటి ఆధునితన టెక్నాలజీని పిల్లలకు అందిస్తున్నామని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి యాజమాన్యానికి, అతిథులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మరియు పిల్లలకు ధన్యవాదాలు తెలియజేశారు. పదపుష్పాలు అరక, చిలుక, మరక, హడక, మెలిక. Global School, we have organized project exhibition, theme, visions, unveiling. All the children were brought different subject projects today, and this was a wonderful opportunity for all our children, and they have come up with a creative and innovative thought process, and they brought different projects of all the different subjects. We have encouraged the children to make the projects in maths, science, social and Hindi and even Telugu also. And the children, they brought very beautiful projects with their creativeness and innovativeness. And even for these projects,
exhibition, the parents were supported, and teachers also encouraged the children to make different projects. And this is exactly, we can say that, the real education. So through this exhibition, students will come to know the knowledge of the curriculum and knowledge of studies. And the students, if medical problems can be solved. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఎల్కేఆర్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు ప్రత్యేకంగా మిషన్ అన్వీలింగ్ అనే ఒక థీమ్ మీద ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఎంత ఆశ్చర్యంగా ఉంది ఈ మిషన్ అన్వీలింగ్ ఎగ్జిబిషన్ అంటే, ఇక్కడ చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద అంటే 8th 9th 10th క్లాస్ వరకు కూడా అందరూ తమ యొక్క టాలెంట్స్ అంటే ఈ యొక్క సైన్స్లో అయితేనేమి, మ్యాథ్స్లో అయితేనేమి, హిస్టరీలో అయితేనేమి, బయాలజికల్ యాక్టివిటీలో వీటి అన్నిటిలో కూడా వాళ్ళ యొక్క ప్రతిభను కనపరచడానికి ఇంతకు ముందు మనము చార్ట్స్ ద్వారా వేరే విధంగా చూసాం. కానీ ఇప్పుడు నమూనాల ద్వారా, వర్కింగ్ మాడ్యూల్స్ ద్వారా ఈ యొక్క ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం రియల్లీ చాలా అప్రిషియేటబుల్ థింగ్ అయింది. కాబట్టి దీనికి సహకరించిన తల్లిదండ్రులకు, ప్రత్యేకంగా టీచర్కి, అలాగే వారిని ఎంకరేజ్ చేసినటువంటి ఈ యొక్క మేనేజ్మెంట్, ఈ స్కూల్ మేనేజ్మెంట్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కారణం ఏమంటే ఈ ఎగ్జిబిషన్ ఆ యొక్క టెక్నాలజీని వీళ్ళు ప్రజెంట్ చేయడంలో వీళ్ళకు ఉన్నటువంటి టాలెంట్స్ని, వీళ్ళకున్న నాలెడ్జ్ని ప్రస్తుతము మనకు దేశంలో మనకు ఉన్నటువంటి సమస్యలను వీటన్నిటిని వాటిని హౌ టు ఓవర్కమ్ అనేది వాళ్ళు చెప్పడమే కాకుండా నమూనాల ద్వారా ప్రదర్శన చేయడం ద్వారా ఇది ఎంతో మనకు ప్రస్తుతము వీటి మీద అవసరము ఉంది అనేది మనకు తెలియజేస్తుంది. అంతేకాకుండా వీటి ద్వారా ఈ యొక్క స్టూడెంట్స్ ఉన్నటువంటి ఎబిలిటీస్ ని, టాలెంట్స్ ని వాళ్ళకు ఉన్న. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ వెళ్లే రహదారిలో క్రైస్తవులందరూ కలిసి చర్చిని నిర్మించుకున్నారు. నంద్యాల డాక్టర్ మధుసూదన్ రెడ్డి పాత్రికేయుల సమావేశంలో కత్తి శ్రావణ్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడిన ప్రతి మాట అవాస్తవం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. హోలీ క్రాప్ సెంటినరీ చర్చ్ ప్రీ ఓపెనింగ్ సెలబ్రేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎండి ఫిరోజ్. మహాకుంభమేళకు వెళ్లే నంద్యాల జిల్లా ప్రజలకు ప్రత్యేక రైలు. నంద్యాల ఎంపీ డాక్టర్ వైరెడ్డి శబరి. బీజేపీ అంటే గల్లీ కాదు ఢిల్లీ. బనగానపల్లి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ బివి సుబ్బారెడ్డి.
ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఘనంగా నిర్వహించిన ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ థీమ్ విజన్స్ అన్విలింగ్. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.